హాయ్ అందరికి ప్రెజెంట్ బంగారం ధరలు డిజైన్లు చూస్తారా? అయితే వచ్చేయండి నాతోటి. ఎస్, బంగారం కొండకైతే వెళ్తున్నాను. వీడైతే నా కొడుకు, వీడిని నా తమ్ముడు అనుకుంటున్నారు అందరూ. మ్యారేజ్ తర్వాత బొద్దుగా అయ్యి కొంచెం స్లిమ్ గా ఉన్నారని ఎవరన్నా అన్నా, మీ పిల్లలకి అక్కలా ఉన్నారన్నా, ఆ ఫీలింగ్స్ సో క్యూట్ కదా. మేమైతే గోదావరి మండోయ్. మా సైడ్ అయితే 8 గ్రాములు ఒక కాసు అంటారు. కాసుల లెక్కను కొనుక్కుంటాం. మరి మీ సైడ్ ఎలా కొనుక్కుంటారో కామెంట్ చేయండి. ప్రెజెంట్ కాసు ధర వచ్చేసి 93,000 ఉంది. ఈ రోజు అయితే 1 గ్రామ్ వచ్చేసి 11,600. అబ్బా, ఆకాశాన్ని అందుతున్న ఈ ధరలు అయితే. 100 రూపాయలు ఇచ్చుకుని సంతకు వెళ్తే బుట్ట నిండా కాయగూరలు వచ్చాయి. ఒక్క 10,000 పట్టుకెళ్తే బోల్డ్ బంగారం వచ్చేది నేను చదువుకున్న రోజు. ఎస్, ప్రెజెంట్ ఇప్పుడు అలా లేదంటే మనం బ్యాంక్ అకౌంట్లన్నీ ఖాళీ చేసినా, మన బ్యాగులు ఖాళీ చేసినా 2 గాజులు వస్తానే. నిజం చెప్పనా, నాకు అసలు బంగారం అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మన మధ్య తరగతి కుటుంబాలకి ఇది ఒక ఆసరా, ఆపదలో ఆదుకుంటదని నమ్మకం. ఎస్, అందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటాను నేనైతే. కానీ ఒక నిజం చెప్పిన, బంగారాన్ని ఇష్టపడాలంటే అప్పుడే ఆ వస్తువు అమరుతుంది. ఫైనల్ గా నేనైతే ఒక అరకాసు రింగు, అలాగే 3 కాసులున్నర గాజులు తీసుకున్నాను. మరి వెండి ఏం తక్కువ లేదు. ఇది ఆకాశాన్ని అందింది ధరలు అయితే. నేను 20 తులాలు అయితే కొన్నాను. నా ఈ పాత ఓల్డ్ పట్టీలు ఉంటే ఓ 8 తులాలు ఇచ్చేసాను. డైలీ వేర్ పట్టాలి కాదండో, ఎప్పుడైనా ఒకసారి వేసుకుని. ఇదిగో ఈ మోడల్ తీసుకున్నాను. బాగున్నాయా? ఇలా సేల్ అంటే చాలా ఇష్టం నాకు. అమ్మయ్య, పొద్దున్నుంచి షాపింగ్ చేశాక ఎమోషనల్ ఫుడ్ అంటూ ఒకటి ఉండదు కదా, అది తప్పకుండా తినవలసిందే. అదేంటనుకుంటున్నారా? బిర్యానీ అండి. అందుకే హోటల్కి వచ్చి దిల్కుష్ బిర్యానీ అంటండి. ధర ఎంతైనా తినవలసిందే. ఎప్పుడైనా మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా తిండి దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇష్టమైన తినవలసిందే. నేనేంటబ్బా అక్క అసలు వీడియోలు పోస్ట్ చేయలేదు అనుకున్నారా? ఇది సంగతి. బ్లాగ్ ఛానల్లో షేర్ చేయ బుద్ధి కాలేదండి. ఇది మీతో పంచుకోవాలనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.